వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముస్తఫాకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయనను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముస్తఫాకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయనను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. శోభా, ఏలూరు జిల్లాలో పొగాకు వ్యాపార వివాదం నేపథ్యంలో జరిగిన కిడ్నాప్ బెదిరింపుల కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో గుంటూరు మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాను పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు. అయితే పొగాకు వ్యాపారి కుమారుడు అబి మరియు డ్రైవరు దుర్గారావు గుమస్తా బాలరాజును కిడ్నాప్ చేసి డబ్బుల కోసం బెదిరించిన ఘటనపై నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్ అయితే కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి ముస్తఫా కుమారుడు షేక్ మహమ్మద్ బషీర్ అలియాస్ బషీర్ మహమ్మద్ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడిని నూజివీడుకు తరలించి విచారించినట్టు అనంతరం అరెస్ట్ చేసి కోర్టు ఎదుటైతే హాజరుపరిచారు. అయితే మరోవైపు కేసులో మరొక ముస్తఫా పాత్రపై కూడా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాత్రి 11 గంటల్లో షేక్ మహమ్మద్ ముస్తఫాను అధికారికంగా అరెస్ట్ చేశారు. అయితే అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అర్ధరాత్రి 1 గంట సమయంలో ముస్తఫా ఫస్ట్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అయితే కేసులో పరిశీలించినటువంటి న్యాయస్థానం ముస్తఫాకు 14 రోజులు రిమాండ్ విధించినట్లయితే జరిగింది. అయితే దీంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాను నెల్లూరు సబ్ జైలుకి అయితే తరలించారైతే ఈ కేసులో ఇప్పటి వరకు కూడా మొత్తం 7 నిందితులను అయితే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లయితే పోలీసులు తెలిపారు. అయితే బాధితులు పొగాకు లోడుతున్నటువంటి బొలెరో వాహనం సహా మిగిలిన కేసు ఆస్తుల రికవరీ కూడా కొనసాగుతుంది. అయితే మాజీ ఎమ్మెల్యే అరెస్టు ఆయనకు కోర్టు రిమాండ్ విధించడం, మరోవైపు ఆయన కుమారుడు ప్రధాన నిందితుడిగా అరెస్టు కావడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం నూజివీడు గుంటూరు రాజకీయ వర్గాల్లో అయితే చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది అనేది కూడా పోలీసులు తెలిసినట్టుగా తెలుస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ కిరణ్.